హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ స్టేట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తాం. డేట్స్ వచ్చేసి 10th నుండి 16th ఆగస్ట్ మధ్యలో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకు యాజ్ యూజువల్గా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత తెలంగాణ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో యాజ్ యూజువల్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటో ఫస్ట్ మనం కంటెంట్స్ చూద్దాం స్టూడెంట్స్. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లాస్ట్ 10th ఆగస్ట్ నుండి 16th ఆగస్ట్ మధ్యలో ఈ యొక్క 10 న్యూస్ అనేవి కొద్దిగా ఇంపార్టెంట్గా రావడం జరిగింది న్యూస్ పేపర్స్లో రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. దెన్ మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చెక్ చేసినట్టయితే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ స్టూడెంట్స్. మీకు టైం ఉన్నప్పుడల్లా ఆంధ్రప్రదేశ్లో అసలు ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏమున్నాయి, దాంతోపాటు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయి ఇవి చెక్ చేస్తుండండి. ఓకే, దాంతోపాటు సో అంటే టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి, దాంతోపాటు రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్ ఇవి సో రెగ్యులర్గా చెక్ చేస్తుండే స్టూడెంట్స్. ఒకేసారి ఎగ్జామ్ ముందు అన్నీ చదువుదామంటే మీకు ఇబ్బంది అవుతుంది. సో బెటర్ మీరు రెగ్యులర్గా వీటిని చదివితే మీకు ఈజీగా ఉంటుంది. మనం ఫస్ట్ వన్ చెక్ చేసినట్టయితే కనుక ఈ న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సెన్సెస్కి సంబంధించిన స్టూడెంట్స్. సెన్సెస్ ఓకే. సో యాక్చువల్లీ సెన్సెస్ వాళ్ళు ఇవ్వలేదు డేటా అనేది. ఈ డేటా ఎవరు ఇచ్చిందంటే మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వాళ్ళు ఈ డేటాను రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఎనీహౌ మీకు సెన్సెస్ పైన ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం సెన్సెస్ చేసినప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరు? దాంతోపాటు ఇండియాలో రెగ్యులర్గా సెన్సెస్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేశాం? ఇవి మీరు ఆన్సర్ చేయండి. ఇంకొద్ది డీటెయిల్స్కి వెళ్తే కనుక మన ఇండియాలో ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏ ఇయర్ సెన్సెస్ని ప్రామాణికంగా తీసుకొని కండక్ట్ చేస్తున్నాం మనం. ఓకే, సో దెన్ మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రూరల్ ఏరియాలో సో అరౌండ్ 2 lakhs మెంబర్స్, అర్బన్ ఏరియాలో 4.9 lakhs యొక్క బర్త్ రేట్ జన్మించినట్టు 2008లో ఈ డేటా చెప్తుంది స్టూడెంట్స్. ఈ యొక్క రూరల్ ఏరియా కంటే సో అర్బన్ ఏరియాలోనే ఈ యొక్క బర్త్ రేట్ జననాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆబ్వియస్గా దీనికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది పల్లె ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల్లోకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తుంటారు కాబట్టి డెలివరీకి. సో మనం రికార్డ్ చూసినట్టయితే కనుక అర్బన్ ఏరియాలలో ఈ యొక్క బర్త్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, జననాల రేటు. మరణాల రేటు మాత్రం పల్లెల్లో 80% ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని మనం ఎంతమందికి లెక్కిస్తాం? ఓకే, సో స్టాండర్డ్ ఏంది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్కి? మరి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఈ యొక్క రూరల్ ఏరియాస్ కన్నా అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అర్బన్ ఏరియాలోనే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది. ఇది సమ్వాట్ క్వైట్ అన్యూజువల్. జనరల్గానైతే రూరల్ ఏరియాస్లో ఉంటుంది, ఎందుకంటే అక్కడ సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి. బట్ ఎనీహౌ సో 2018 ఈ డేటా ఇచ్చినటువంటి యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్టాటిస్టిక్స్ వీళ్ళు ఏమంటున్నారంటే 2018 మధ్యలో నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా 5.27 crores. ఎంత స్టూడెంట్స్? 5.27 crores. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద ఎస్టిమేషన్ ఆఫ్ ది స్టడీ. దెన్ సెకండ్ వన్, ఐటీడీఏలో 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే October 2 రోజు పాడేరులో గిరిజన యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీని మేము ఇనాగ్రేట్ చేయబోతున్నామని వీళ్ళు ప్రకటించారు స్టూడెంట్స్. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్టూడెంట్స్. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ అంటారు స్టూడెంట్స్. సో మరి ఈ ఐటీడీఏలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే సో ఈ యొక్క 7 ఐటీడీఏలలో 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ప్రారంభిస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది.
లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. దాంతోపాటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా మంచి హెల్త్ ఇండికేటర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ఇట్లాంటి చర్యల వల్ల. దాంతోపాటు ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్ అంటే ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల గురించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏ షెడ్యూల్స్ చెప్తున్నాయి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏ షెడ్యూల్స్ అనేది ట్రైబల్ ఏరియాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తున్నాయి స్టూడెంట్స్. ట్రైబల్ ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ షెడ్యూల్స్ అనేవి చెప్తున్నాయి, ఆన్సర్ చేయండి. ఓకే, దెన్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏంటంటే ఇది పిఎంయు. పిఎంయు ఈ యొక్క వ్యవస్థది ఏంటంటే పర్స్యూయింగ్ అండ్ మానిటరింగ్ యూనిట్. పర్స్యూయింగ్ అండ్ మానిటరింగ్ యూనిట్ అనమాట పిఎంయు. అసలు ఇది ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుందంటే ఎవరైనా సరే లైక్ ఇప్పుడు గ్రామ సచివాలయంలో కానీ వార్డు సెక్రటరీలో కానీ ఎవరైనా సరే పిటిషన్ ఇచ్చారనుకోండి, ఆ పిటిషన్ని ఈ యొక్క యూనిట్స్ ట్రాక్ చేస్తాయి అన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ అనేది ఏదైనా అధికారి దగ్గర ఆగిందా, అలా ఆగితే కనుక ఆ ఫైల్ ఆగితే కనుక తొందరగా పూర్తి చేయమని వాళ్ళకి రిమైండర్స్ పంపడం. దాంతోపాటు ఆ ఫైల్ ఆగడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సర్వీస్ డెలివరెన్సీ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ప్రజలకు అందించేటటువంటి సేవల్లో యొక్క ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అనేది పెరుగుతుంది. ఫైల్ ఎక్కడ ఆగింది అనేది మనకు తెలుస్తుంది. దాంతోపాటు అకౌంటబిలిటీ పెరుగుతుంది, జవాబుదారితనం అనేది పెరుగుతుంది. మీరు ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు వీటిని ఒక ఐసోలేటెడ్ న్యూస్గా చూడకుండా వీటిని మనం ఈ గవర్నెన్స్ వ్యవస్థలో ఎలా వాడుకోవచ్చో మనం ఈ పాయింట్స్ని మనం ఆన్సర్ రూపంలో ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని ఈ 2-3 పాయింట్లు రాసుకోండి. రేపు మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గవర్నెన్స్లో భాగంగా ఈ యొక్క పిఎంయు వ్యవస్థను కూడా ప్రారంభించడం జరిగింది అని మీరు ఒక లైన్ రాయొచ్చు. దాంతో మీకు మంచి ఇంప్రెషన్ ఉంటుంది మీ ఆన్సర్ కరెక్ట్ చేసే వాళ్ళకి. మరి ఫస్ట్ ఈ పిఎంయు అనేది 3 రకాల సేవల విషయంలో ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని తర్వాత అక్టోబర్ 2 ఏ రోజైతే గాంధీ జయంతి ఉందో ఆ రోజు వరకు 543 సేవలకి కూడా ఈ యొక్క పిఎంయు వ్యవస్థని పర్యవేక్షిస్తారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకేం చెప్పిందంటే ఏదైనా సరే రేషన్ కార్డ్స్ అప్లికేషన్ కానీ పెన్షన్స్ అప్లికేషన్స్ కానీ అవి 10 డేస్లో క్లియర్ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ అప్లికేషన్ అయితే కనుక 20 డేస్లో, అదే హౌస్ పట్టా ఇంటి పట్టా అయితే కనుక 90 డేస్లో ఈ సేవలు అందించాలని చెప్పినారు. ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఇలా తమ యొక్క సేవలని నిర్ణీత కాలంలో అందించాలి అని చెప్పేటటువంటి టేబుల్ని ఏమంటారంటే సిటిజన్ చార్టర్ అంటారు. ఏమంటారు స్టూడెంట్స్? సిటిజన్ చార్టర్ అంటారు. ఇది కూడా మనకి గుడ్ గవర్నెన్స్లో ఒక భాగం. ఓకే, దాని ద్వారా ప్రజలకి ఒక అవగాహన ఉంటుంది, మాకు ఎన్ని రోజులలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి. దెన్ మనం 4th వన్ చూసినట్టయితే కనుక నూతన పారిశ్రామిక విధానం ప్రకటించినటువంటి ప్రభుత్వం. సో నూతన పారిశ్రామిక విధానం న్యూ ఇండస్ట్రియల్ పాలసీని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది స్టూడెంట్స్. మరి ఈ యొక్క న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో హైలైట్స్ ఏందో చూద్దాం. బేసికల్లీ ఇండస్ట్రీస్ అనేవి మనకి ఎకానమీలో ఏ సెక్టార్లో ఉంటుంది స్టూడెంట్స్? సెకండరీ సెక్టార్లో ఉంటుంది. సెకండరీ సెక్టార్లో ఉంటుంది ఎకానమీ ఇండస్ట్రీస్ అనేది. అది అగ్రికల్చర్ అనేది ప్రైమరీ సెక్టార్, దాంతోపాటు సర్వీసెస్ అనేవి టెరిషరీ సెక్టార్లో ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే మన ఇండియన్ ఎకానమీలో జరిగినటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఏ కంట్రీ అయినా సరే డెవలప్ అవ్వాలంటే దాని యొక్క ఫ్లో లైన్ అనేది ప్రైమరీ సెక్టార్ నుండి సెకండరీ సెక్టార్కి ఉండాలి, సెకండరీ సెక్టార్ నుండి టెరిషరీ సెక్టార్కి ఉండాలి, ఇలా ఉండాలి. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ సెకండరీ సెక్టార్ని నెగ్లెక్ట్ చేసి మన ఇండియన్ ఎకానమీ అనేది ప్రైమరీ సెక్టార్ నుండి టెరిషరీ సెక్టార్కి జంప్ అయింది. అందువల్ల ఈ మధ్యలో మనము ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా కానీ లేదా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కానీ వీటిని మనం టేకప్ చేస్తున్నాం. సో తెలంగాణ స్టూడెంట్స్ అయితే కనుక తెలంగాణ టీఎస్ ఐపాస్ ఆ పాలసీ మీకు ఐడియా ఉండాలి. ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ గురించి కొన్ని హైలైట్స్ ఎంతో చూద్దాం. ఫస్ట్ వన్, వీళ్ళు ఎంచుకున్నటువంటి ప్రయారిటీ సెక్టార్స్ ఏంటంటే 10 స్టూడెంట్స్. ఇది మనకి MCQ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 10 ప్రాధాన్య రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసేటటువంటి లక్ష్యంగా ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఈ ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అమల్లో ఉండబోతుంది? 2020 నుండి 2023 వరకు. అంటే మళ్ళీ ఎన్నికల్లో వెళ్ళే కన్నా ముందు మళ్ళీ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటిస్తారన్నమాట ఆబ్వియస్గా. దెన్ ఇంకొకటి ఏంటంటే
ఈ యొక్క పెట్టుబడిదారులకి వాళ్ళకు అవసరమైనటువంటి మార్కెటింగ్ విషయంలో హెల్ప్ చేయడానికి కానీ, వాళ్ళ ప్రొడక్ట్ బ్రాండింగ్ విషయంలో కానీ, దాంతోపాటు వాళ్ళకు ఏవైనా సరే ఈ యొక్క సబ్సిడీ ఇచ్చినప్పుడు కానీ, వివిధ రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తాం కదా, ఇన్సెంటివ్స్ ఇస్తాం కదా, వీటన్నిటి విషయంలో ఈ యొక్క ఇన్వెస్టర్స్కి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఒక వైఎస్ఆర్ AP1 అనేటటువంటి ఒక సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ని కూడా క్రియేట్ చేస్తారనమాట ఇండస్ట్రియల్ పాలసీలో. దాంతోపాటు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న స్టూడెంట్స్, మరి ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే ఏ స్టేట్లో అయినా సరే ఏముండాలి? స్కిల్ పీపుల్ ఉండాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక స్కిల్డ్ ఎంప్లాయీస్ కోసం అని చెప్పేసి 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇండస్ట్రియల్ పాలసీలో ప్రకటించారు. దాంతోపాటు 2 స్కిల్ యూనివర్సిటీస్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీలో ప్రధానంగా వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అన్ని ప్రాంతాల మధ్య సమానమైనటువంటి అభివృద్ధి. దీన్ని మనం ఏమంటామంటే రీజనల్ ఈక్వాలిటీ. సో ఆర్ఎల్స్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అక్రాస్ ఆల్ ద రీజియన్స్, ఇలా చెప్పొచ్చు అనమాట. సో రీజనల్ డెవలప్మెంట్కి మేము ప్రాధాన్యత ఇస్తాం. దాంతోపాటు ఏవైతే కనుక మనం లాస్ట్ సండే వీడియోలో డిస్కస్ చేసాం, ఏవైతే కనుక ఇక హజార్డస్ ఇండస్ట్రీస్ ఉంటాయో, అంటే ప్రమాదకరమైనటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయో, వాటికి సంబంధించినటువంటి సో ఇండస్ట్రియల్ జోనింగ్ విధానాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఈ యొక్క ఇట్లాంటి ఇండస్ట్రీస్ ప్రజలకి దగ్గరగా ఉండకుండా వీటికి సాధ్యమైనంత ఎక్కువగా సేఫ్టీ ప్రోటోకాల్స్తో వీటిని ఏర్పాటు చేస్తారని చెప్పేసి. దెన్ ఇంకా ఏం ప్రకటించారంటే చిన్న, దాంతోపాటు సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, అంటే MSMEs, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీళ్ళకి స్టాంప్ డ్యూటీని మినహాయింపు ఇవ్వడం జరిగింది. స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి తక్కువ ఖర్చు ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి ఎలక్ట్రిసిటీలో ఒక 5 years వరకు సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రిసిటీ రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ సో దాంతోపాటు ఈ MSMEలు చెల్లించేటటువంటి SGST, స్టేట్ GST పైన కూడా సబ్సిడీ ఇస్తూ సో 5 ఏళ్ల పాటు వీళ్ళు ఎంతైతే చెల్లిస్తారో తిరిగి ప్రభుత్వం మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తుంది. దెన్ పెట్టుబడి, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉంటుందో అందులో 15% రాయితీ, అంటే వీళ్ళు ఏమైనా బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకుంటే కనుక అందులో 15% ప్రభుత్వమే భరిస్తుంది. దాంతోపాటు వీళ్ళకి ఇంట్రెస్ట్లో కూడా 5 years వరకు కూడా 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇస్తుంది స్టూడెంట్స్. ఇవి కొన్ని రకాలైనటువంటి డీటెయిల్స్. దాంతోపాటు ఏవైతే కనుక పెద్ద పరిశ్రమలు ఉంటే కనుక అవి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాయి అన్న దాన్ని బట్టి వాళ్ళకి వివిధ రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తారన్నమాట. ఇన్ కేస్ అవి ఒక 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తే కనుక ఈ యొక్క స్టేట్ GSTలో ఆల్మోస్ట్ 50% వాళ్ళకి ఇన్సెంటివ్గా ఇస్తారు. అదే వాళ్ళు 1000 నుండి 2000 మధ్యలో ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తే కనుక ఆల్మోస్ట్ స్టేట్ GSTలో ఇన్సెంటివ్గా 75% రాయితీ ఇస్తారు. అంతకన్నా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే వాటికి ఈ యొక్క స్టేట్ GSTలో 100% కూడా రాయితీ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. సో ఇలా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క సో రాయితీలను ప్రకటించడం జరిగింది. ఇలా ఇన్సెంటివ్స్ ప్రకటించినట్టయితే కనుక ఏమవుతుందంటే పరిశ్రమల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. అఫ్కోర్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఉన్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ట్యాక్సెస్ తక్కువ ఉండేవి కాబట్టి అప్పుడు ఇంకా పరిశ్రమలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చేవి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ యొక్క పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం ప్రోత్సహించడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. లైక్ టెరిషరీ సెక్టార్లో తక్కువ ఉంది, సేవల రంగంలో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ని ప్రోత్సహించినట్టయితే కనుక సో ఆంధ్రప్రదేశ్కి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ కూడా మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే పరిశ్రమలకు సంబంధించింది. అదేంటంటే స్టూడెంట్స్ పరిశ్రమలకు ఆధార్, అంటే పరిశ్రమలకి ఒక గుర్తింపు సంఖ్యని ఇస్తారన్నమాట. సో మరి ఇది చూద్దాం. ఎందుకోసం అంటే అసలు రాష్ట్రంలోని ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, మరి ఆ పరిశ్రమలకి ఎలాంటి మానవ వనరులు కావాలి అని ప్రభుత్వానికి ఒక అవగాహన ఉండాలి. అలా అయినట్టయితే కనుక ప్రభుత్వం ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి మానవ వనరులను ప్రోత్సహిస్తుంది. మరి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే
2020ని చేపట్టడం జరిగింది. దీని ప్రకారం ఏందైతే సో ఈ సర్వే చేసి ఏం చేస్తారంటే ప్రతి పరిశ్రమకి కూడా ఒక 11 డిజిట్స్తో ఉన్నటువంటి ఒక సంఖ్యని అసైన్ చేస్తారు, కేటాయించడం జరుగుతుంది. మరి ఈ యొక్క 11 డిజిట్స్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ యొక్క 11 డిజిట్స్లో ఫస్ట్ 3 డిజిట్స్ అనేది ఆ పరిశ్రమ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ని తెలియజేస్తుంది, అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది. దాంతోపాటు సెకండ్ 2 డిజిట్స్ అనేది అది ఏ మండల్లో ఉంది, అది ఏ మండలంలో ఉంది అని తెలియజేస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ డిజిట్ అనేది అది ఏ రంగానికి చెందింది అనేది, సెక్టార్కి చెందినటువంటి పరిశ్రమ, అంటే పెట్రోకెమికలా లేకపోతే ఇలాంటివి అనమాట, డిఫరెంట్. సో రిమైనింగ్ 5 డిజిట్ అనేది ఆ పరిశ్రమకి సంబంధించినటువంటి యూనిక్ సీరియల్ నెంబర్. సో ఈ విధంగా ఒక పరిశ్రమ యొక్క నెంబర్ను బట్టి, అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వెళ్తుంటే దానిపైన AP5 అని కానీ AP6 కానీ అలా ఉంటే మీరు ఈజీగా చెప్పొచ్చు అది ఏ డిస్టిక్ సంబంధించింది అని, అవునా కదా, అంటే అట్లీస్ట్ అది ఏ డిస్టిక్లో రిజిస్టర్ అయిందని చెప్పేసి. ఇలానే ఇక్కడ కూడా ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ ద్వారా పరిశ్రమలు ఏ జిల్లాలలో వ్యాపించి ఉన్నాయి, ఇంకా ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి, ఏ జిల్లాలో ప్రోత్సహించాలి, దాంతోపాటు ఏ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏ జిల్లాలో ఉన్నాయి అని ఒక రకమైనటువంటి ప్రాథమిక అవగాహన అనేది రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ చర్యలు కూడా చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కానీ ఏ పరిశ్రమలకు ఎక్కువ ఈ యొక్క ముప్పు ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ వన్ పర్యావరణ సున్నిత ప్రాంతంగా కృష్ణా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఫస్ట్ మనం ఇంగ్లీష్లో దీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక పర్యావరణ సున్నిత ప్రాంతం అంటే దీన్ని ఏమంటారంటే ఎకో సెన్సిటివ్ జోన్ అంటారు అన్నమాట. ఎకో సెన్సిటివ్ జోన్. ఇలా మనకి ఇంగ్లీష్లో తెలుగులో 2 తెలిస్తే కనుక అటు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి దాంతోపాటు యూపీఎస్సీ ఎగ్జామ్కి 2 విధాలుగా ఈజీ ఉంటుంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటే ఏంది మనకి ఇంగ్లీష్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మనము ఈ యొక్క బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి భారతదేశ ప్రభుత్వం 3 రకాలైనటువంటి ఈ యొక్క సంరక్షణ కేంద్రాన్ని ఆపరేట్ చేస్తుంటుంది. అదేంటంటే జాగ్రత్త అవేదండి, ఏరియా వైజ్ చెప్తున్నా, అన్నింటికన్నా తక్కువ ఏరియా ఉండేది ఏంటంటే నేషనల్ పార్క్ కన్నా కొద్దిగా ఏరియా ఎక్కువ ఉండేది ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉండేది ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్స్. సో మన ఇండియాలో బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయో మీరు కమెంట్ చేయండి. దాంతోపాటు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి అనేది కూడా స్పెసిఫిక్గా కమెంట్ చేయండి. సో దెన్ ఇంకో అసైన్మెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటో కూడా మీరు కమెంట్ చేయండి. మరి ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్ అనేది కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చుట్టూ కూడా ఎన్ని కిలోమీటర్ల వరకు 1 కిలోమీటర్ నుండి 2.9 కిలోమీటర్ల వరకు కూడా ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించారు. అంటే ఈ ప్రాంతంలో కొన్ని రకాలైనటువంటి వ్యాపార కార్యక్రమాలు లేదా కొన్ని రకాలైనటువంటి పారిశ్రామిక కార్యక్రమాలు అనే వాటికి అనుమతులు ఉండవు. కేవలం కొన్ని రకాలైనటువంటి అంటే పర్యావరణానికి హాని కలగ చేయనటువంటి వాటికి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంటుందన్నమాట. సో మరి ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి స్టూడెంట్స్? ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ వీటి యొక్క పర్యావరణాన్ని కాపాడడానికి ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఇవి ఒక రకమైనటువంటి బఫర్ జోన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నేషనల్ పార్క్ ఉందనుకోండి, దీని చుట్టూ కూడా ఒక రకమైనటువంటి ఎకో సెన్సిటివ్ జోన్ ఉందనుకోండి, అంటే ఇక్కడి వరకు కూడా కొన్ని పరిమిత కార్యకలాపాలే అనుమతిస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఈ నేషనల్ పార్క్కి ఎలాంటి ప్రమాదం అనేది ఉండదన్నమాట. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇంకేం తెలియాలంటే ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్ని నోటిఫై చేసేది ఎవరు? ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లాంటి ఇంపార్టెంట్. ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. వీళ్ళు నోటిఫై చేస్తారు. ఏ చట్టం ప్రకారం? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్ని నోటిఫై చేయడం జరుగుతుంది. ఓకే, దెన్
నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనే దాన్ని మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. వైఎస్ఆర్ చేయూత పథకం దేని గురించి? ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన గురించి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఫస్ట్ వన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఎవరు ఎలిజిబుల్? 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలు. ఏ కేటగిరీకి చెందినటువంటి మహిళలు? బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ మహిళలు. సో వీళ్ళకు ఎలాంటి ఆర్థిక సహాయం ఇస్తారు? ఎవ్రీ ఇయర్ 18,750. ఎన్ని ఇయర్స్ వరకు? 4 ఏళ్లలో. సో మొత్తం ఎంత ఆర్థిక సాయం అందుతుంది? 75,000 ఆర్థిక సాయం అందుతుంది ఈ యొక్క మహిళలకు. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 23 లక్షల మంది మహిళలకి ఈ యొక్క బెనిఫిషరీస్గా ఉండబోతున్నారని ఈ బడ్జెట్లో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం 4,700 కోట్లు కేటాయించడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం ప్రకటించిందంటే ఈ యొక్క మహిళలు తయారు చేసేటటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మార్కెటింగ్ చేయడం కోసం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కంపెనీలతోని టైఅప్ చేసుకోవడం జరిగింది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అదేంటంటే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, దాంతోపాటు ఐటీసీ ప్రొడక్ట్స్, ఇవి చాలా ఫేమస్. దాంతోపాటు పిఎన్జీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ఈ సంస్థలతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. దెన్ సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది నేరడి ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఇది దేనికి సంబంధించిందంటే స్టూడెంట్స్, ఇది వంశధార నదికి సంబంధించింది స్టూడెంట్స్. ఏ నది? వంశధార నది. యాక్చువల్లీ మీకు వంశధార నది మ్యాప్లో చూపెట్టడానికి కొన్ని ఫొటోస్ ట్రై చేశాను, నాకు ఎక్కడ అవైలబుల్గా దొరకలేదు. మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ అట్లాస్లో చెక్ చేయండి వంశధార నది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క నేరడి బ్యారేజ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ ఒడిస్సా ప్రభుత్వం ఇట్లాంటి మనకి ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఈ యొక్క వంశధార నదికి సంబంధించి ఏమైనా డిస్ప్యూట్ ఉంటే సాల్వ్ చేయడానికి వంశధార రివర్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వంశధార రివర్ ట్రిబ్యునల్. సో దీన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కృష్ణా ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్ ఎలా ఉందో వంశధార ట్రిబ్యునల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వంశధార ట్రిబ్యునల్ని 2010 ఇయర్లో ఏర్పాటు చేశారు స్టూడెంట్స్. 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఏ 2 రాష్ట్రాలకు సంబంధించింది? ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. నేరడి ప్రాజెక్ట్, వంశధార నది. వంశధార నది అనేది ఒడిస్సాలో 154 కిలోమీటర్స్, దెన్ ఆంధ్రప్రదేశ్లో 82 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. దీంతోపాటు ఒక 29 కిలోమీటర్ల మేర ఇరు రాష్ట్రాలకి ఇది ఒక బౌండరీగా, ఉమ్మడి నదిగా కూడా ఇది ప్రవహిస్తుంది. దీనికి సంబంధించి యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ యొక్క వంశధార ప్రాజెక్టులో 50 టీఎంసీలు వాడుకునేటటువంటి హక్కు ఉంది అని ఇదివరకు వంశధార రివర్ ట్రిబ్యునల్ చెప్పింది స్టూడెంట్స్. మరి 50 టీఎంసీలు వాడుకోవడానికి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఉంది కదా, దీన్ని వాడుకోవడానికి అని చెప్పేసి వంశధార రివర్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 స్టేజ్లలో ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. స్టేజ్ 1, స్టేజ్ 2. ఈ స్టేజ్ 1 ద్వారా ఆల్రెడీ ఒక అప్రాక్సిమేట్గా 18 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాం. ఈ స్టేజ్ 2కు సంబంధించినటువంటి నేరడి ప్రాజెక్టు గురించి ఇప్పుడు న్యూస్లో వచ్చింది. దీని గురించి ఒడిస్సా ప్రభుత్వం లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలని డిస్కస్ చేసి ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ ప్రాజెక్టుకి 1961లో ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఓకే, సో మీకు దీని నుంచి టోటల్గా అర్థం కావాల్సింది, వంశధార రివర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి వాటర్ అలొకేషన్ ఎంత? 50 టీఎంసీస్. ఇందులో ప్రధానంగా కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే నేరడి ప్రాజెక్ట్. ఇది శ్రీకాకుళం జిల్లా యొక్క సో వ్యవసాయ పంటలకి ఇది ఉపయోగకరంగా ఉండబోతుంది స్టూడెంట్స్. 9th వన్, గ్రామాల్లో జనతా బజార్లు, నియోజకవర్గాల వారీగా ఆహార శుద్ధి పరిశ్రమలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. వీటిని ఆహార శుద్ధి పరిశ్రమలు అంటారు స్టూడెంట్స్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియోజకవర్గ వారీగా అంటే కాన్స్టిట్యున్సీ వైజ్గా ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దాంతోపాటు రైతులకు మంచి ధర, వినియోగదారులకు తక్కువ ధరకే ఉత్పత్తులు లభించేలా ఈ యొక్క జనతా బజార్లని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒక రైతు బజార్లు ఉండేటివి కదా, వాటి పేరు మార్చి
దాంతోపాటు అందులో కొత్త సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ జనతా బజార్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉంటాయో అందులో రైతులు ఆర్డర్ చేసినటువంటి 48 గంటలలో నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రకటించింది స్టూడెంట్స్. ఇది కంప్లీట్లీ అగ్రికల్చర్ సెక్టార్కి రిలేటెడ్. దెన్ నెక్స్ట్ వన్, ఇది ఫైనల్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాయలసీమలో 6 సౌర విద్యుత్ క్లస్టర్స్, సోలార్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సోలార్ ఎలక్ట్రిసిటీ అనేది రెన్యూబుల్ సోర్స్, రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, మరి 6 క్లస్టర్స్ ఎక్కడెక్కడ రాబోతున్నాయంటే అనంతపురం జిల్లాలోని 3 క్లస్టర్స్, దాంతోపాటు కర్నూలు జిల్లాలో 2, కడప జిల్లాలో 1 క్లస్టర్ ప్రతిపాదిస్తున్నారు. రాయలసీమలో ఈ యొక్క సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడం ద్వారా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది స్టూడెంట్స్. ఇంకొద్ది మీకు అడిషనల్ నాలెడ్జ్ ఏంటంటే సోలార్ ఎనర్జీని మనం 2 టెక్నిక్స్ ద్వారా మనం ప్రొడక్షన్ చేస్తాం స్టూడెంట్స్. 2 పద్ధతుల ద్వారా మనం ప్రొడక్షన్ చేస్తాం. ఒకటి ఫోటో వోల్టాయిక్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఇది నార్మల్గా మనకి ఈ యొక్క ఫోటో వోల్టిక్ మనకి ఈ యొక్క ఫెన్స్ అంటే మన ఇళ్ళపైన కూడా మనం అమర్చుకుంటాం కదా, సో అదే రూఫ్ టాప్, అలాంటివన్నీ కూడా ఫోటో వోల్టిక్ ఎలక్ట్రిసిటీ. ఇంకొకటి ఏంటంటే సోలార్ థర్మల్ ఎలక్ట్రిసిటీ. దీని ద్వారా ఏంటంటే సోలార్ ఎనర్జీ ద్వారా వాటర్ హీట్ అయిపోయి ఆ వాటర్ హీట్ అయిన దాని నుంచి స్టీమ్ వచ్చి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అవుతుంది. ఇదనమాట. ఈ 2 విధానాల ద్వారా మనకి సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయొచ్చు స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా లాస్ట్ 1 వీక్లో ఆంధ్రప్రదేశ్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఆగస్టు 10th నుండి ఆగస్టు 16th వరకు తెలంగాణలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏందో మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. సో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే కనుక మనకి సో హ్యాండ్లూమ్స్, చేనేతకు సంబంధించి తెలంగాణలో జనాభా లెక్కలకి, దాంతోపాటు తెలంగాణలో ఆహార శుద్ధి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎంకరేజ్ చేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అనేది తెలంగాణ హబ్గా మారింది అని సో నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. దాంతోపాటు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సో అనబేరి ప్రభాకర్ రావు గారి జయంతి, దాని గురించి డిస్కస్ చేస్తాం. దెన్ సైబహార్, ఇది తెలంగాణ పోలీసులు కొత్తగా టేకప్ చేసినటువంటి ప్రోగ్రామ్, చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు మనం. ఫైనల్గా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇది ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు శంకర్పల్లి, రంగారెడ్డి జిల్లాలో. వీటి గురించి మనం ఈరోజు తెలంగాణ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సో ఫస్ట్ వన్, ఇది తెలంగాణ మ్యాప్ ఓవరాల్గా స్టూడెంట్స్. తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించి. సో దెన్ ఫస్ట్ వన్ ఏంటంటే చేనేతకు ఆధునికత. ఈ మొత్తం న్యూస్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే తెలంగాణలో హ్యాండ్లూమ్స్లో ఇప్పుడు ఏవైతే గనక మగ్గాలు వాడుతున్నారో వాటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క చేనేత రంగంలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. దాంతోపాటు వర్షాకాలంలో ఈ మగ్గాలు పనిచేయవు, అంటే పనిచేయడానికి అనుకూలమైనటువంటి కండిషన్స్ ఉండవు. కాబట్టి ఈ యొక్క హ్యాండ్లూమ్స్లో ఉన్నటువంటి ఇప్పుడు ఓల్డ్ మగ్గాల ప్లేస్లో ఈ యొక్క మోడర్న్ ఫ్రేమ్ లూమ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీని ద్వారా అసలు ఎక్కడెక్కడ ఈ యొక్క ఓల్డ్ హ్యాండ్లూమ్స్ ప్లేస్లో కొత్తగా ఈ యొక్క ఫ్రేమ్ లూమ్లు ఏర్పడబోతున్నాయో మనం డిస్కస్ చేస్తాం. దానికన్నా ముందు ఈ యొక్క నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? ఈ యొక్క హ్యాండ్లూమ్లో చేనేత వస్త్రాలలో ఎవరైతే కనుక నైపుణ్య శిక్షణ, దాంతోపాటు చేనేత రంగానికి మౌలిక వసతుల కల్పన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, నేషనల్ హ్యాండ్లూమ్స్ డే మనం ఏ రోజు అబ్జర్వ్ చేస్తున్నాం? నేషనల్ హ్యాండ్లూమ్స్ డేని మనం ఏ రోజు పాటిస్తున్నాం? కమెంట్ చేయండి. సో మరి చేనేత కార్మికులను ప్రోత్సహించేటువంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులు పెద్దగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రాంతాలని క్లస్టర్స్గా ఐడెంటిఫై చేసి వీటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సో ఫస్ట్ ఫేజ్లో
ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినటువంటి క్లస్టర్స్ ఏంటంటే ఆలేరు, కమలాపూర్, కనుకులు, ఇవి రెండు కూడా కరీంనగర్, షాయంపేట్ వరంగల్ రూరల్, వెల్దూర్, ఆర్మూర్, భూదాన్ పోచంపల్లి చాలా పాపులర్ తెలిసిందే, అండ్ రాజన్న సిరిసిల్ల ఇది కూడా చాలా పాపులర్ ఫర్ ఈ యొక్క హ్యాండ్లూమ్స్. వీటికి ఆల్మోస్ట్ ఆల్ సో ఒక్కొక్క ఫ్రేమ్ లూమ్కి 10 లక్షల నిధులు మంజూరు అవడం జరిగింది స్టూడెంట్స్. దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క హ్యాండ్లూమ్స్ అనే వాటికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. తక్కువ స్ట్రెయిన్తో వీళ్ళు ఎక్కువ హ్యాండ్లూమ్స్ ప్రొడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. దాంతోపాటు ఇది ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లాగా కూడా మనం చూడొచ్చు స్టూడెంట్స్. సో ఇది హ్యాండ్లూమ్ సంబంధించింది. సెకండ్ వన్ తెలంగాణ జనాభా లెక్కలు. ఇది మనకి 2018 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఏంటి స్టూడెంట్స్? సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వీళ్ళు ఇచ్చేటటువంటి డేటా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర జనాభా 2018 వరకు 3,72,00,000కి చేరిందంట. దీంతోపాటు సో ఈ యొక్క జనాభా రేటు అంటే బర్త్ రేట్, మనకి జనాభా బర్త్ రేట్ దాంతోపాటు డెత్ రేట్ అనేవి రెండితో లెక్కిస్తామన్నమాట. మరి తెలంగాణలోని ఈ యొక్క బర్త్ రేట్ అనేది ఈ యొక్క మేల్ పాపులేషన్ ఎక్కువ ఉంది, 8.2%, 8.29% ఎక్కువ ఉంది ఫీమేల్తో కంపేర్ చేస్తే. దాంతోపాటు ఇక ఏదైతే కనుక సెక్స్ రేషియో ఏదైతే ఉందో తెలంగాణలో ప్రతి 1000 మేల్కి 924 మహిళలు ఉన్నారు. సో ఈ విషయంలో తెలంగాణ సెక్స్ రేషియోలో తెలంగాణ అనేది 20th ప్లేస్లో ఉంది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ ఎంతమందికి లెక్కిస్తారు, దాంతోపాటు మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ ఎంతమందికి లెక్కిస్తారు, మీరు ఆన్సర్ చేయండి. ఓకే. సో దెన్ థర్డ్ వన్, తెలంగాణలో ఆహార శుద్ధికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఆహార శుద్ధి అంటే మీనింగ్ ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్. ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ని ద్వారా సో రైతులకు ఆర్థిక స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ కల్పిస్తామని చెప్పేసి తెలంగాణ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి తెలపడం జరిగింది. సో కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. ఆ మార్గదర్శకాలు అంటే ఏ విధంగా చేస్తామని అదొకసారి మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ని తెలంగాణలో ఎంకరేజ్ చేయడం ద్వారా ఈ యొక్క ఇక్కడ తయారైనటువంటి బ్రాండ్స్ ఏదైతే ఉంటుందో అది పసుపు అయినా కానీ లేదా రైస్ అయినా కానీ ఏదైనా వీటిని ఎక్కువగా మార్కెటింగ్ చేసి ఈ యొక్క ఉత్పత్తులను ఎగుమతి చేసే విధంగా ప్రోత్సహించడం ద్వారా ఈ యొక్క రైతుల ఆదాయాన్ని పెంచవచ్చు. దాంతోపాటు మారుతున్నటువంటి క్రాప్స్ ఏదైతే ఉన్నాయో అంటే గతంలో తెలంగాణలో మొక్కజొన్న ఎక్కువ వేసేవాళ్ళు, మేయిజ్. ఇప్పుడు ఏమైంది? కాటన్. ఇప్పుడు కాటన్ కొద్దిగా తగ్గి ఇప్పుడు ఏమవుతుంది? సోయాబీన్ పెరుగుతుంది. ఇలా మారుతున్న పంటలను బట్టి ఈ యొక్క ఆహార శుద్ధి పరిశ్రమలను కూడా కొత్త ఆహార శుద్ధి పరిశ్రమలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని సో ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలు పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క హార్టికల్చర్ అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వీటిని వల్ల సో రైతులకి ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దాంతోపాటు యానిమల్ హస్బెండరీ రంగాల్లో ఎంకరేజ్ చేయడం వల్ల ఈ యొక్క రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. దెన్ ఎక్కడైతే కనుక ఏ వ్యవసాయ రంగాల్లో అయితే కనుక కూలీలు కొరత ఉందో అక్కడ మెకనైజేషన్, యాంత్రీకరణను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్లో చిన్న ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి మహిళలకి కూడా ఇందులో పార్టిసిపేషన్ అయ్యి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ విలేజ్లో ఒక ఏదైనా పిండి పట్టేటటువంటి మిల్ని ఒక ఉమెన్కి లోన్ ద్వారా ఇచ్చామనుకోండి, ఆమె పిండి పట్టడం ద్వారా సో తను ఓన్గా ఎర్న్ చేసుకొని తను ఉమెన్ ఎంపవర్మెంట్కి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క మిల్క్ ప్రొడక్ట్స్ని దాంతోపాటు ఈ యొక్క ఆయిల్ సీడ్స్ని ఎంకరేజ్ చేసే విధంగా త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని కూడా ప్రకటించబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది స్టూడెంట్స్. దెన్ ఫోర్త్ వన్, కృత్రిమ మేధలో ప్రపంచ స్థాయి కేంద్రంగా తెలంగాణ. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి ఫలితాలు రాబట్టిందని చెప్పేసి ఈ యొక్క నీతి ఆయోగ్ సభ్యులు ప్రకటించారు. మరి ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే సో ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం దాంతోపాటు సెంటర్ ఫర్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈ యొక్క సదస్సుని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ఈ సదస్సులో మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కృత్రిమ మేధని ప్రోత్సహించడానికి
2020ని ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నామ సంవత్సరంగా ఏఐ ఇయర్గా ప్రకటించడం జరిగిందని సో తెలంగాణ మంత్రి ప్రకటించారు స్టూడెంట్స్. దాంతోపాటు మనకి ఈ యొక్క ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి టీ హబ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు హార్డ్వేర్స్ని ఎంకరేజ్ చేయడానికి టీ వర్క్స్ అనే కాన్సెప్ట్ను కూడా టేకప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దెన్ 5th వన్, తెలంగాణ షేర్ అనబేరి ప్రభాకర్ రావు. ఇది మనకి ఎస్పెషల్లీ తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ తెలంగాణ మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అనబేరి ప్రభాకర్ రావు గారి యొక్క జయంతి ఏ రోజు? August 15th. ఎక్కడ జన్మించారు? కరీంనగర్ జిల్లాలో. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ కరీంనగర్, దెన్ మచిలీపట్నం, దెన్ హైదరాబాద్ చాదర్ఘాట్ హై స్కూల్, ఇది మనకి హిస్టరీలో వస్తుంటుంది. చాదర్ఘాట్ హై స్కూల్, దెన్ బెనారస్ హిందూ విద్యాపీఠలో ఉన్నత చదువులు బెనారస్లోని. దాని తర్వాత సో ఈ యొక్క అనబేరి ప్రభాకర్ రావు యొక్క ప్రధానమైనటువంటి రోల్ ఎక్కడ వస్తుందంటే మీకు రజాకార్లకి వ్యతిరేకంగా చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో సో ఇక అనబేరి ప్రభాకర్ రావు గారి యొక్క రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇతను ఈ యొక్క కరీంనగర్లో ఎవరైతే కనుక చదువుకోవడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుందో వాళ్ళ కోసం కరీంనగర్లోని కార్ఖానగడ్డలో నైట్ స్కూల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాంటివి మనకు బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కరీంనగర్లో నైట్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క రైతుల కోసం ఇతను గ్రెయిన్ బ్యాంక్ అంటే నాణ్యమైనటువంటి విత్తనాలు దొరికే విధంగా గ్రెయిన్ బ్యాంక్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ రైతు మహాసభలు కూడా నిర్వహించడం జరిగింది. రైతుల్లో చైతన్యం నింపడానికి రైతు మహాసభలు కూడా నిర్వహించడం జరిగింది. దెన్ సో 1942 నుండి 1946 వరకు కూడా 5 సంవత్సరాలు రాష్ట్ర చేనేత సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా అనబేరి ప్రభాకర్ రావు గారు పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో అప్పుడున్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో చేనేతని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి ఈ యొక్క చేనేత సహకార సంఘాలను స్థాపించడం కూడా జరిగింది. సో ఇలాంటి రోల్ ఎక్కువగా మనం అనబేరి ప్రభాకర్ రావు గురించి మనం చూడొచ్చు. ఒకవైపు సో హ్యాండ్లూమ్స్ చేనేత రంగాన్ని ఎంకరేజ్ చేయడం, ఇంకోవైపు ఏంటంటే ఈ యొక్క సాయుధ తిరుగుబాటులో రజాకార్లకి వ్యతిరేకంగా ఒకానొక సందర్భంలో అప్పుడున్నటువంటి రజాకార్లు ఇతని మీరు లొంగిపోతే మీకు మంచి స్థానం ఇస్తామని కూడా ఆఫర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇతను లొంగిపోలేదు. ఫైనల్గా రజాకార్లతో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇతను చనిపోవడం జరిగింది. సో బేసికలీ ఇతనికి అప్పుడున్నటువంటి పట్వారీ వ్యవస్థ ఉంటుంది కదా, ఒక ఊర్లో ఉన్నటువంటి పటేల్ ఇతన్ని ఆహ్వానిస్తాడనమాట. ప్రజల సమస్యల గురించి చర్చిద్దామని ఇతనే మళ్ళీ రజాకార్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రజాకార్లు లొంగిపోమన్నా కూడా సో ప్రజలకి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎన్కౌంటర్లో సో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇతనితో పాటు ఇతని యొక్క ఫ్రెండ్ భూపతి రెడ్డి అనే పర్సన్ కూడా ఈ ఎన్కౌంటర్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాడనమాట. ఓకే, దెన్ ఇది సంబంధించి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్ ఉంటే తెలుగు అకాడమీలో కానీ వి ప్రకాశ్ సార్ బుక్లో కానీ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి సైబ్హార్, ఈ తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం నెల రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కోవిడ్-19 సందర్భంలో మహిళలు ఈ యొక్క సైబర్ అటాక్ బారిన పడకుండా పిల్లల్లో కూడా సైబర్ అవేర్నెస్ అంటే ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించాలి, ఎలా సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఈ యొక్క అవేర్నెస్ నిర్వహించడానికి సైబ్హార్ పేరుతో నెల రోజుల పాటు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దేశంలోనే మొట్టమొదటి పోలీస్ విభాగం ఏంటంటే తెలంగాణ పోలీస్ విభాగం అని సో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైబ్హార్ అనేది దేనికి సంబంధించిందంటే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్. దెన్ లాస్ట్ వన్ శంకర్పల్లి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఫస్ట్ వన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇండియన్ రైల్వేస్కి సంబంధించింది కాదు. ఇండియన్ రైల్వేస్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ప్రతిపాదిస్తుందంటే కాజీపేటలో ప్రతిపాదిస్తుంది. అది ఇండియన్ రైల్వేస్కి సంబంధించి, ఇది ప్రైవేట్ వాళ్ళు. సో శంకర్పల్లిలో ఈ యొక్క కొండకల్ అనే ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దీన్ని టేకప్ చేస్తున్నటువంటి సంస్థ ఏంటంటే ఈ యొక్క మేధా సర్వో డ్రైవ్స్. వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా
ఆల్మోస్ట్ ఆల్ 1000 నుండి 2000 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని కంపెనీ పేర్కొనడం జరిగింది స్టూడెంట్స్. ఈ కంపెనీ చెప్పేదాని డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే ఇది ఇండియాలోనే ప్రైవేట్ సెక్టార్లో అతిపెద్ద కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో మీరు ఏం చేయండి అంటే మీకు అసైన్మెంట్ ఏంటంటే ఇండియాలో ఇండియన్ రైల్వేస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి కమెంట్ చేయండి. వేర్ ఆర్ ద కోచ్ ఫ్యాక్టరీస్ అక్రాస్ ఇండియా కమెంటెడ్ స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్.